కదా మేమైతే పొలం కాడికి వచ్చేసినాం. ఇప్పుడే స్కూల్ నుంచి డైరెక్ట్ ఇక్కడికే వచ్చేసిన నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకొని. సో మా డాడీ ఆవుకి జ్వరం వచ్చిందంట. జ్వరం వచ్చిందా లేదా అని మా డాడీ చూస్తున్నాడు. సో ఒకదానికైతే లైట్గా ఫీవర్ వచ్చిందంట. ఇప్పుడు మా డాడీ మా తాత అయితే చెక్ చేస్తున్నారు. ఆయన అయితే మా తాత గైస్ దానికి ఫీవర్ ఉందని చెప్తున్నాడు మా డాడీ అయితే. సో ఇదైతే ఇక్కడ కొన్ని మొలకలు చిన్న చిన్నవి కనిపిస్తున్నాయా, అదైతే మాదన్నమాట. ఇదేమో మా ఇందాక చూపెట్టలే మా తాత వాళ్ళది గైస్. ఇప్పుడైతే మా డాడీ ఆ డాక్టర్ ఎక్కి దున్నబోతున్నాడు గైస్. సో చూద్దాం రండి. వెల్కమ్. చూడండి గైస్, ఓరాల పట్టి మావాడు ఎట్లా పోతుండో మా డాడీ. చూడండి ఎలా ఆడుకుంటూ వెళ్తున్నారు. మనం ఉన్నాం ఏడ కింద పడతామా అని స్లోగా నడుస్తున్నాను. చూడండి ఇప్పుడు మా డాడీ ట్రాక్టర్ ఎక్కుతున్నాడు, స్టార్ట్ చేస్తాడు. మా తమ్ముడు కూడా ఎక్కుతున్నాడు గైస్, వద్దంటే చెప్తినకుండా. ఇప్పుడు ట్రాక్టర్ అయితే స్టార్ట్ అయింది. ట్రాక్టర్ అయితే ఇప్పుడు ఫైనల్గా రన్ అవుతుంది. చూడండి గైస్, ఫార్మర్లు పడే కష్టం అంతా కాదు, చాలా కష్టపడతారు వాళ్ళైతే. మా తమ్ముడు అయితే ఏదో చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుండు. చూద్దాం మరి. నేనైతే ట్రాక్టర్ వెంకల్నే వెళ్తున్నాను గైస్. ఇప్పుడైతే మా డాడీ ఆ వాటర్ ఉన్నాయా అందులోకి వెళ్తాడు గైస్. అందులోనంటే ఇప్పుడు మేమంటే చెత్త తీయాలంట గైస్. అగో చూడండి గైస్. అగో మా తమ్ముడు అయితే నడుపుతున్నాడు గైస్. అగో ఆఫ్ అయిపోయింది. నిజంగా గైస్ అసలు పొలంలోకి వస్తే థ్రిల్లే వేరు. మొత్తం చుట్టూ అంత లొకేషన్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. చూడండి అది అక్కడ కనిపిస్తుంది కదా, అది మా మైసమ్మ టెంపుల్ గైస్. మా డాడీ అయితే ఇప్పుడు ఎక్కేసిండు. అగో ఇంతసేపు మా తమ్మునికి వెరీ గుడ్ రియల్. ఇప్పుడు నేను కూడా లోపలికి వస్తున్నాను గైస్. ఎందుకు చెప్పాలా, వాడి చేసినప్పుడు మనం కూడా చేయాలి, అంటే మన ప్రెస్టేజ్ అనేది తక్కువైపోతుంది. సో ఇప్పుడు నేను కూడా వెళ్తున్నాను లోపలికి. సో గైస్ తింటుంటే కొంగలైతే వచ్చి చూస్తున్నాయి మా కోసం.
ఇగో అక్కడైతే మా బోర్ ఉంది, చాలా స్పీడ్గా పోస్తుంది మా బోరు. వాటర్ చూడండి గైస్ ఎలా ఫ్లో అవుతున్నాయి మొత్తం. వ్లాగ్ వచ్చేసి ఈరోజైతే పొలం ఉన్నాం, రేపైతే మొలకలు కుతారంట, ఏమో మనకి తెలీదు. రేపు వద్దాం, మళ్ళీ రేపు వ్లాగ్లో కంటిన్యూ చేద్దాం. ఓకే బాయ్, ఇష్క్ యూ ఆల్.